జగత్తునందు ఏ సుఖదుఖములకు కాని ఏ యొక్క ఆనందమునకు కాని మనము చేసుకున్నటువంటి యొక్క మంచి చెడ్డల కర్మలే దీనికి మూల కారణమని గుర్తించి మంచి కార్యములలో ప్రవేశించి మంచి భావములు పెంచుకొని మంచి జీవితము లోపల మంచిని పొందమని ప్రబోధిస్తూ వస్తుంది. మనము చేసినటువంటివి మనకే లభిస్తాయి కానీ మరొకరికి కాదు. నీవు తిన్నటువంటి యొక్క పదార్థము యొక్క త్రేపు వాసన నీకే లభిస్తుంది కానీ ఇంకొకరికి లభిస్తుందా? నీవు మామిడి పండును భుజించినప్పుడు నీకే వస్తుంది కానీ ఆ మామిడి పండు త్రేపు మరొకరికి రాదు. లేక నీవు మామిడి పండు తినేసి దోసపండు త్రేపు రావాలంటే వస్తుందా? రాదది. కనుక మన యొక్క మంచి చెడ్డలకు మనమే మూల కారణము. దీనికి భగవంతుడు కూడాను కారణము కాదు. భగవంతుడు నిమిత్త మాత్రుడు. కానీ చెడ్డ కర్మలు ఎన్ని ఉండినప్పటికీ పాపములు ఎన్ని చేసినప్పటికీ ఒక పరతత్వము లోపల భగవంతుని హృదయపూర్వకంగా ప్రార్థిస్తే సర్వకర్మలు కూడాను మంచువలే మాయమైపోతాయి. నిజం ఒక్కటే, నమ్మినా నమ్మకపోయినా ఇది నిజం. మన అనుకున్న వాళ్ళే మన గురించి నానా రకాలుగా మాట్లాడతారు. ఆ విషయం మనకు తెలిసినప్పుడు అడగాలి, కడిగేయాలి అని ఆవేశపడకూడదు. ఏం జరగనట్టు ఉండాలి, ఆవేశపడవద్దు. తప్పు ఒప్పుకోరు. మనల్ని రెచ్చగొట్టి కోపంలో మనం మాట్లాడిన మాటలతో మనల్ని తప్పుగా చూపిస్తారు. కానీ మనం శాంతంగా ఉంటే వాళ్లే తమ శాంతిని వాళ్లే పోగొట్టుకుంటారు. చదువుకున్న ప్రతివారు సంస్కారులు కారు, చదువులేని ప్రతివారు సంస్కారం లేనివారు కారు. పేద ధనిక భేదం లేకుండా అందరినీ గౌరవించగలిగే వారే మంచి సంస్కారవంతులు. సమయానికి ఆరోగ్యానికి బంధాలకు విలువ కట్టలేము కానీ వాటిని కోల్పోయినప్పుడు మాత్రమే వాటి విలువ తెలుస్తుంది కదా. శుభమస్తు. సమస్తలోకా సుఖినో భవంతు.